హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజైతే నేను మురమరాలతోని స్నాక్స్ అయితే చేస్తున్నాను. చూడండి మేమైతే పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చారు మా వారు. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. మామూలుగా వేయించుకోండి పల్లీలనేవి. లైట్‌గా వేయించేసుకోండి. కొంచెమే ఆయిల్ ఏసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. అవి మెత్తగా అయిపోతాయి కదా! కొంచెం వేసేసుకోండి. మురమరాలైతే మామూలుగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇంకొంచెం జీలకర్ర అదే కళాయిలో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, మొత్తం కరివేపాకు మొత్తం వేసుకొని వేయించుకోవాలి. కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి కొంచెము. చాలా బాగుంటుందండి శనగపప్పు వేసుకుంటే. పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా! కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేనైతే కొంచెమే చేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. చాలా హెల్తీ కదండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు అనేది కొంచెమే వేసుకోండి. మరీ పచ్చగా ఉంటే పిల్లలకి ఎక్కువ తినరు కదా! అందుకని చెప్పి కొంచెమే పసుపు వేసుకొని మొత్తం అయితే ఏగిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఆయిల్ లేకుండా మొత్తము కొంచెం అందులో వేసేసుకోండి గంటతోని. నేనైతే మొత్తం ఇంకా ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచి అందులో అయితే వేసేసాను. చూడండి చాలా బాగున్నాయండి. ఇట్లా డ్రై అయిపోయినాయి, మంచిగా ఉన్నాయి. పిల్లలకైతే మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే మంచిగా తింటారు. ఇంకా జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేసుకోండి. ఇంకా ఎల్లిపాయలు కూడా వేస్తారు కానీ స్మెల్ వస్తాయి కదా, అందుకే నేను వేయలేదు. చూడండి రెడీ అయితే అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చినాయి నాకైతే. మా పిల్లలైతే మంచిగా తింటారు. బాయ్.